పిల్లలు పుట్టక ముందుకు ఏదో అనుకున్నా, పుట్టినాక వామ్మో అనిపిస్తుంది. సరే మస్త్ అభియాన్కి బట్టలు షాపింగ్ చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ బేబీ సారస్ టాయ్ సారస్కి అయితే వచ్చిన, ఎందుకంటే దగ్గరలో ఇవే ఉన్నాయి. ఇక్కడ బట్టలు చూస్తే అస్సలు బాగాలేవు. నార్మల్గా బేబీ గర్ల్స్తో కంపేర్ చేస్తే బేబీ బాయ్స్కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. ఇవి వేసిన ప్యాంట్లు, వేసిన నిక్కర్లు, అవే జిప్పర్స్, అవే వన్సీస్ ఉంటాయి. ఇక అందులో ఇక్కడ అస్సలు బాగాలేవు. సరే అని బట్టలు పక్కకు పెట్టి ఈ టాయ్ సెక్షన్కి అయితే వచ్చిన. రాగానే నాకు ఇక్కడ ఈ జంపర్స్ అయితే నచ్చినాయి. మా వాడికి బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాడు అనుకున్నా. కాకపోతే ఇది అరౌండ్ 6 months బేబీస్కి మాత్రమే అంట, నాట్ రికమెండెడ్ ఫర్ బిలో 6 months బేబీస్ అన్నారు. సరే అని కాటర్స్కి వచ్చిన బట్టలు తీసుకుందామని. ఇక నార్మల్గా అయితే రెగ్యులర్గా యూజ్ చేసే బట్టలన్నీ కూడా నేను కాటర్స్లోనే తీసుకుంటా. ఇక్కడే డీల్స్ కూడా బాగుంటాయి. ఇక ఇండియాలో పిల్లలకి బట్టలు ఎక్కడ తీసుకుంటే బాగుంటాయో ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే నాకు కమెంట్ బాక్స్లో రికమెండ్ చేయండి. మేము నెక్స్ట్ మంత్ ఇండియాకి వస్తున్నాం కాబట్టి షాపింగ్ చేయాలి ఇండియాకి వచ్చినప్పుడు. ఇక బట్టల విషయానికి వస్తే మా వాడికి ఎన్ని బట్టలు తీసుకున్నా సరిపోవు. సరే అని సరిపడా తీసుకుంటే అవి నెక్స్ట్ మంత్ టైట్ అయిపోయి వేస్ట్ అయిపోతాయి. ఇట్లా ఎన్ని వేస్ట్ అయిపోయినాయి, ఈ లాజిక్స్ అనే అర్థమే కాదు ఫస్ట్ టైం పేరెంట్స్కి.